హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు అనేది ఒక మంచి వీడియోతో మీ ముందుకనేది వచ్చాను. మా గ్రామం పేరు చిన్నగాండ్లపల్లి. మా గ్రామం అనేది ఎలా ఉందో ఈ వీడియోలో అనేది మీకు చూపిస్తాను. చివరి వరకు అనేది చూడండి వీడియోని తప్పకుండా అనేది. చూడండి మాది చిన్న పల్లెటూరు అన్నమాట. చూడండి ఎలా ఉందో అనేది మా ఊరనేది. ఇళ్ళల సంఖ్య అనేది చాలా తక్కువగా ఉన్నా కూడా చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. చూడండి ఇప్పుడు పంట పొలాలనేవి చూపిస్తాను. ఈ ఊర్లో అందరూ వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయం ఎక్కువ చేస్తారు. చూడండి ఇది ఉలువల తోట అన్నమాట. ఇక్కడ చాలా పంటలనేవి చేస్తారు. ఉలువల తోటే కాదు. మొక్కజొన్న మరియు అరటి తోటలు, బంగాళదుంపలు ఇలా చాలా రకాల పంటలనేవి చేస్తారనమాట. చూడండి ఇక్కడ ఇంకా వ్యవసాయానికి అనేది భూమి అనేది సిద్ధం చేసి పెట్టినారు. ఇంకా పంటలనేది వేయలేదు దీంట్లో అయితే. దాని పక్కనే మామిడి తోటలు చూడండి ఎలా బాగున్నాయో. ఇప్పుడనేది మంచుతో అనేది కప్పబడి ఉంది. అందుకే మీకు కొంచెం క్లారిటీ అనేది తగ్గిందనమాట. క్లారిటీగా కనిపించడం లేదు. ఇది చూడండి జూమ్ చేసుకొని చూపిస్తున్నాను మీకు. ఎలా ఉన్నాయి చుట్టూ పంట పొలాలతో అనేది చాలా అందంగా కూడా ఉంది కదా! చూడండి ఇది మామిడి తోటలనమాట. ఇది సంవత్సరానికి ఒకేసారి అనేది మామిడికాయలు అనేవి వెళ్తాయన్నమాట. చూడండి ఎలా ఉందో తోటలు కూడా మామిడి తోటలు కూడా. చలికాలం కాబట్టి మంచుతో అనేది కప్పబడి ఉంది. అందుకే మీకు కొంచెం క్లారిటీ కూడా తగ్గిందనమాట. ఇక్కడ ప్రకృతి సౌందర్యాలతో మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా కూడా ఉంటుందన్నమాట. మనసుకు కూడా చాలా సంతోషంగాను అన్నీ ఉంటాయన్నమాట. చూడండి పచ్చని చెట్లు అనేది ఎలా ఉన్నాయో చుట్టూ అనేది. ఇప్పుడు మా ఊరు చెరువుననేది చూపిస్తానన్నమాట. చూడండి చెరువు అనేది ఎలా ఉందో. ఒకప్పుడు చెరువు అనేది చాలా సదరంగా ఉండేది. ఇప్పుడైతే చాలా గుంతలు లోడేయడం వల్ల చెరువు చూడడానికి ఇలా ఉందన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో. మొత్తం ఒక 9 ఎకరాల వరకు ఉంటది అంతే అన్నమాట. నేను ఇప్పుడైతే కట్టపైన అక్కడి నుండి అయితే మీకు చూపిస్తాను వీడియోలో అయితే చూడండి. ఒక టైంలో బాగుండేది చూసేకి. ఇప్పుడు కొంచెం తగ్గింది. ఆ గుంతలు ఎత్తేయడం వల్ల మీకు నీళ్ళు కూడా ఎక్కువ కనిపించడం లేదు. ఇంకా ఆ సైడ్ అంతా ఉన్నాయన్నమాట. ఒకప్పుడు మా ఊర్లో పచ్చని చెట్లతో, వాగులతో చాలా కలకలలాడుతూ ఉండేది. ఇప్పుడు కొంచెం తగ్గినా కూడా కొంతవరకు అనేది తగ్గిందనమాట. తగ్గినా కూడా గ్రామం ప్రశాంతత అనేది ఇప్పుడు అలానే ఉందన్నమాట. ఎందుకంటే ఈ గ్రామం అనేది కాలాలు మారే కొద్దీ అనేది అభివృద్ధి చెందుతూ పోతూ ఉంది. అందుకే మీకు చెట్లు కూడా చాలా పంట పొలాలకి చాలా కొట్టేసినారనమాట. చూడండి చెరువు అనేది ఇలా ఉంది. ఒక టైంలో ఈ ఊర్లో అనేది వ్యవసాయం అనేది వర్షాలపై ఆధారపడి చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడైతే వర్షాలు పడినా పడకపోయినా బోరు బావుల నుండి వచ్చే నీటితో అనేది వ్యవసాయం అనేది చేస్తున్నారు ఇప్పుడైతే. కాలం మారే కొద్దీ అనేది అభివృద్ధి చెందుతా ఉంది కదా! అందుకే కొత్తగా డ్రిప్పుల ద్వారా అయితే సేద్యాలనేది చేస్తారు. అంటే వ్యవసాయం చేస్తారు. ముందైతే మామూలుగా అయితే కాలువల ద్వారా నీటిని వదిలి అలా వ్యవసాయం చేసేవాళ్ళు. చూడండి కాలువ అనేది ఎలా ఉందో. చెరువుకొచ్చే కాలువ. ఒకప్పుడనేది బాగుండేది. ఇప్పుడు చూడండి ఎంత ఇదయిందో. చాలా చిన్నగా కూడా అయిపోయింది. మా ఊరి గ్రామ దేవత పేరు గంగమ్మ తల్లి. ఇక్కడ ప్రతి సంవత్సరం అనేది గ్రాండ్‌గా అనేది చేస్తారు. అంటే జాతర అనేది చేస్తారు చూడండి. జాతర టైంలో ఎలా ఉంటుందో ఊరనేది కళకళలాడుతూ ఉంటది. ఫస్ట్ రోజు అనేది నాటకంతోనే స్టార్ట్ చేస్తారు చూడండి. మన భక్త కొనవైన సమస్తమున ఆలస్యం చేస్తే కోపించుకుంటా తొందరగా పోవాలి కదా. మనం జాగు చేస్తే ఏమంటారు ఇట్లా పోకూడదు. పదరమ్మా పదరే
రెండో రోజు చూసుకుంటే అమ్మవారి ఊరేగింపు అనేది ఉంటుంది చూడండి. మొత్తం 3 రోజులు పెడతారనమాట ఈ జాతర అనేది. రెండో రోజు అనేది ఇలా ఉంటుంది. గరిగ మరియు నెయ్యిండి అమ్మవారి ఊరేగింపు అనేది. చూడండి ఎంత గ్రాండ్‌గా చేస్తారో. ఊరు చూడడానికి అప్పుడైతే చాలా కళకళలాడుతూ ఉంటది. జాతర టైంలో ఊరనేది చూసుకున్నట్లయితే.
ఊరేగింపు అయిన తర్వాత పొద్దున్న చూసుకున్నట్లయితే మూడో రోజు అనేది ఇలా అమ్మవారిని తీసుకొని చెరువులో అగ్నిగుండ ప్రవేశం అనేది చేసింది కదా, అక్కడ వెళ్ళేసి అమ్మవారితో పాటు దిగేసి ఒక 3 సార్లు దిగేసి వెనక ఎత్తుకోవచ్చి గుడితో పెట్టి దీపాలు ఎత్తుకొచ్చి గొర్రెపిల్లలు గిన్నె నరుకుతారనమాట. ఇది ప్రతి సంవత్సరం అనేది జరుగుతుంది. అది ఒకసారి మాత్రమేనండి. ఇలా సాంప్రదాయంగా వస్తున్న ఆచారం అనమాట. తాత వాళ్ళ కాలం నుండి అయితే